అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా నూజివీడు శాసనసభకు నేను నామినేషన్ ఫైల్ చేశాను. ఈ నామినేషన్ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా గెలవాలి అనే కసితో ఈ కార్యక్రమంలో పంచుకొని ఈ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా నేను మనసారా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో భావోద్వేగంలోనూ లేకపోతే ఇంకా వేరే భావనతో కాకుండా మనస్సాక్షితో ఆలోచించినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అనే విషయం వాస్తవం. కేవలం సంక్షేమం తప్పితే ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి అడుగులు పడలేదు ఈ ప్రభుత్వం ద్వారా. అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలో కూడా మరి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కానివ్వండి, నూజివీడు వ్యవసాయ రంగ భవిష్యత్తు కోసం కానివ్వండి, నూజివీడు పారిశ్రామిక రంగ భవిష్యత్తు కోసం కానివ్వండి, నూజివీడు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల పిల్లల ఉపాధి అవకాశాల గురించి కానీ ఎటువంటి అడుగులు వేయలేదు. నిర్లక్ష్యంతో, పూర్తిగా బాధ్యతారహితంగా, రాజకీయ ప్రేరిత అరాచకంతో ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కూడా మరి పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా మనసారా కోరుకునేది ఏంటంటే నూజివీడు అభివృద్ధి కోసం, అహంకారపూరిత పరిపాలనకి స్వస్తి పలకడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులైన నాకు, అదేవిధంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ గారికి మరి ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గుర్తించేస్తుంది ప్రార్థిస్తుంది. విజయావకాశాలను బట్టి, అదేవిధంగా పొత్తు ధర్మాన్ని అనుసరించి అభ్యర్థులు నిర్ణయించబడింది. మరి అభ్యర్థులు నిర్ణయించినప్పుడు కొంతమందికి అసంతృప్తి కలగవచ్చు, కొంతమంది బాధపడవచ్చు. కానీ అంతిమ లక్ష్యం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అభ్యర్థులు గెలవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన పోవాలి అనేది లక్ష్యంతో అభ్యర్థులు నిర్ణయించారు. లోకల్ అంటే ఎప్పుడైతే మనం గెలవం అని ఆత్మస్థైర్యం దెబ్బతింటుందో ఇటువంటి వాదనలన్నిటికీ కూడా వెళ్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం ఏమైనా చేశామా, లేకపోతే ప్రతిపక్షం చెప్పే విషయాల మీద స్పందించాలి. కానీ వలస పక్షి లేకపోతే ఇవన్నీ కూడా రాబందుల కంటే వలస పక్షుల వల్ల సమాజానికి ఏమీ నష్టం జరగదని చెప్పేసి మనం చేస్తాను. నేను గతంలో పెనమలూరు పెనమలూరు నియోజకవర్గానికి 3 సార్లు అక్కడ గెలిచాను. నేను ఆ నియోజకవర్గానికి కూడా నేను స్థానికుడిని కాదు, స్థానికేతరుడినే. అయినా కూడా 3 సార్లు నన్ను గెలిపించారంటే నా పనితనం ప్రజలకి మెచ్చి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సేవ చేయటంలో నేను బాధ్యతగా ఉండటం మూలంగానే నన్ను గెలిపించాను. కాబట్టి అది సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ నియోజకవర్గంలో చింతలపూడి అవసరం అనుకున్నారా లేదా, ఎవరైతే నన్ను స్థానికేతరుడని అంటున్నారో ఆ వ్యక్తి కానీ, ఆ నాయకుడు కానీ ఈ నియోజకవర్గంలో చింతలపూడి అవసరం అనుకుంటున్నారా, అవసరం అనుకోలేదు. అదేవిధంగా టిట్కో ఇల్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో అవి అవసరం అనుకుంటున్నారా, అవసరం అనుకుంటలేదా. అదేవిధంగా ఈ 40 సంవత్సరాల్లో రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మరి రింగ్ రోడ్డు అవసరం అనుకుంటున్నారా, అవసరం అనుకోవట్లేదు. అవసరం అనుకుంటే ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు? అవసరం అనుకోకపోతే మీ స్టాండ్ ఏంటో వీటి మీద ప్రజలకి స్పష్టంగా చెప్పాలి. చెప్తే స్థానికుడు ఇవన్నీ కూడా ఊరిని ఆత్మస్థైర్యం దెబ్బతిన తర్వాత ఏదో ఒక వంక పట్టుకుని, ఇది కుక్కతో పట్టుకుని గోదావరి ఇదారంటారు చూసారా, ఏదో పనికిరాని వాదన ఒకటి పట్టుకుని. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.